ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉదయం 9:30 ప్రారంభమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తంగా చూసుకుంటే 28,589 మంది విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును పరీక్షించుకుంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా చేసేవాళ్ళు 28,000 మంది, అదేవిధంగా ప్రైవేట్గా చేసేవాళ్ళు 500 చిల్లర ఉన్నారు. మొత్తం మీద 28,589 మంది విద్యార్థులు ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 174 సెంటర్లను ఏర్పాటు చేశారు. 174 సెంటర్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ ఎస్పీ అజిత వేజన్లా పెట్టారు. అదేవిధంగా ఈ యొక్క పరీక్ష జరిగే సెంటర్ల వద్ద దరిదాపుల్లో ఒక 300-400 మీటర్స్ వరకు ఎక్కడ కూడా జెరాక్స్ సెంటర్లో పనిచేయకూడదని, ఆన్లైన్ సేవలు పూర్తిగా ఆపేయాలని చెప్పి కూడా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి సెంటర్ వద్ద కూడా ఇటు ఒక ఏఎన్ఎం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏదైనా టెన్షన్ గురి, ఏదన్నా ఒత్తిడికి గురి, ఏదన్నా స్పృహ తప్పిపోతే వాళ్ళకి ఇమీడియట్లీ ఇటు మెడిసిన్ ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1000 చిల్లర ఇటు ఈ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద జిల్లా పరంగా తీసుకుంటే మొత్తం 28,589 మంది విద్యార్థులు ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని చెప్పుకోవచ్చు. 174 కేంద్రాల్లో ఈ యొక్క పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి కేంద్రంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించారు. అందులో 8 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భారీ స్థాయిలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ రోజు ప్రారంభమైన ఈ పరీక్షలు వచ్చే నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. కాబట్టి పిల్లలందరూ కూడా అరగంట ముందే పరీక్షా కేంద్రాలు చేరుకుని తమ యొక్క ఎగ్జామ్స్కి రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 1 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మీద చూసుకుంటే మాత్రం 28,589 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఏడా తన్వీరా బాబు మీరు ఎందుకు వచ్చారు? టడకి టీచర్ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు ఇక్కడ. లేదు లేదు అల్లు మాకు అలా చెప్పలే వాళ్ళు చెప్తే పంపించింది వాళ్ళకి అలవలేదు కదా. లేదండి అల్లు నాన్న బాయ్, ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ ఇచ్చుంటారు. ఐదో నంబర్